या कुक्षिविवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छ्रेण महता देव्या धारितोऽहं यदोदरे तत्प्रसादात् जगद्दृष्टं मातर्नित्यं नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तां नौमि मातरं భూతిహేతవే. మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము ఫిబ్రవరి నెల 2026 సంవత్సరంలో 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు, యాక్చువల్లీ నిజానికి ఫిబ్రవరి నెల 28 రోజులే పక్ష ఫలితాలు అన్నప్పుడు 14 రోజులు చెప్పుకోవాలి. కానీ ఆ సాంప్రదాయం మిగతా 11 నెలల్లో ఉండదు, కొన్ని సంవత్సరాల్లో కూడా ఉండదు. కాబట్టి ఈ మనము 15 రోజులుగా పక్ష ఫలితాలుగా ద్వాదశ రాశుల వారికి ఏ ఏ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. వృషభ రాశి వారికి ఫిబ్రవరి నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు పక్ష ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో నా కల్పనలు కానీ నా పైత్యం కానీ ఏమీ ఉండదండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు మాత్రమే చెప్తాను. ఇక్కడ ఈ వృషభ రాశి వారికి ద్వితీయ స్థానంలో గురువు వక్రించి ఉన్నారు. గురువు వక్రించడం వల్ల కొంతమంది, ఇక్కడ శాస్త్రంలో కూడా చిన్న కన్ఫ్యూజ్ ఉంది. కొంతమంది ఋషీశ్వరులు వక్రించిన గురువు మరింత శుభ ఫలితాలు ఇస్తాడు అని చెప్పేసి అంటున్నారు. అది కూడా కొంతవరకు కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది కొన్ని సందర్భాలలో. ఏదేమైనప్పటికీ కూడా వక్రించిన గ్రహం ఒక్క గురువుకు మాత్రమే, మిగతా గ్రహాలు కాదండి. ఒక్క గురువు మాత్రం ఉన్న స్థానంలో మంచి శుభ ఫలితాలు ఇస్తాడు, మరిన్ని శుభ ఫలితాలు ఇస్తాడని కొంతమంది, లేదు తన ప్రభావాన్ని, మంచి ప్రభావాన్ని తగ్గిపోతుందని కొంతమంది, ఇక్కడ ఒక కాంట్రవర్సీ, ఒక వివాదాస్పదమైనటువంటి మతాంతరాల్లో తెలియజేస్తూ ఉన్నారు. మొత్తం మీద ఇక్కడ మనకి ద్వితీయ స్థానంలో ఉన్నారు కాబట్టి మనం ఫాలో అయ్యే విధానాన్ని బట్టి ఇక్కడ ద్వితీయ స్థానంలో గురువు సంచారం అనేటటువంటిది కుటుంబంలో చాలా ఆహ్లాదకరమైన పరిస్థితి ఉంటుంది. ఆదాయానికి లోటు ఉండదు, మాట మంచితనం ఉంటుంది. మాట మంచితనంతో అసాధ్యమైనటువంటి వాటిని కూడా సుసాధ్యం చేసుకోవడానికి అవకాశం ఉంటూ ఉంటుంది. ఈ గురు సంచారం ద్వితీయ స్థానంలో ఉండటం మూలంగా, గురువు సంచారం అక్కడ ఉన్నప్పుడు వెనక స్థానం మీద కూడా కొన్ని శుభ పరిణామాలు ఉంటాయి అని చెప్పేసి మనకి కొన్ని శుభ పరిణామాలనే కాదండి, ఏ పరిణామం అయితే కూడా ఆ పరిణామం ఇక్కడ జన్మంలో వస్తుంది కాబట్టి, ఇక్కడ జన్మంలో మరి నిజానికి గురువు శుభ ఫలితాలు ఇవ్వజాలడు కాబట్టి ఇక్కడ కొంత ప్రభావం ఒకటో దాని మీద, అంటే జన్మరాశి మీద కూడా పడినా దాని యొక్క ప్రభావం తక్కువగానే ఉంటుంది. ఇక్కడ 2వ స్థానం ప్రభావం మాత్రమే మనం ప్రధానంగా తీసుకుందాము. ఇకపోతే చతుర్థ స్థానంలో కేతు గ్రహ సంచారం జరుగుతోందండి. చతుర్థ స్థానంలో కేతు గ్రహ సంచారం చెప్పుకోవాలి అంటే తల్లి గారి ఆశీస్సులు మనకు లభించకపోవటము, ఆవిడ ఎందుకో మన మీద కొంచెం కోపంగా ఉండటము, ఇట్లాంటి విషయాల్లోనూ, విద్య విషయంలో ముందుకు వెళ్ళలేకపోవటం, అలాగే భూమి కానీ గృహం కానీ కొనుక్కుందాం అనుకున్నాము, కొనలేకపోవటం, అమ్మాలనుకున్నాము అమ్మలేకపోతాము, అలాగే వాహనాలు కొత్తవి కావచ్చు పాత కావచ్చు, అమ్మాలనుకున్నా అమ్మలేము, మన పాతది కొత్తది తీసుకుందామని ఈ 15 రోజులు కాకపోవచ్చు. అట్లాగే ఈ ఈ వాహన వ్యాపారస్తులు కూడా కొంచెం కుంటుపడే వ్యవహారం ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా కొంత కష్టంగానే మనం చెప్పాలి. వారికి వ్యాపారం నడిచేటటువంటిది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులన్నీ కూడా మనకి గోచరిస్తూ ఉన్న చతుర్థ స్థానంలో కేతు గ్రహ సంచారం వలన. ఇకపోయినట్టయితే భాగ్యస్థానంలో ఒక 4 గ్రహముల యొక్క సంచారం జరుగుతోందండి. భాగ్యస్థానంలో 9వ స్థానంలో ఇక్కడ మొదటగా బుధుడిని తీసుకుందామండి. బుధుడిని తీసుకున్నట్టయితే భాగ్యస్థానంలో ఒక 3 రోజుల పాటు ఉన్నారు. అది అంత అనుకూలమైనటువంటి కాలము కాదు. మనకి కొంచెం ఎంత మిత్రుడు మనకి అడ్డుపడతాడు అనుకున్నప్పటికీ కూడా అతను మనకి అడ్డుపడనటువంటి పరిస్థితి కనబడుతూ ఉంటుంది. అంటే మనస వాచ కర్మణ అడ్డుపడడం అంటే మనకి సహాయపడడం, కష్టంలో సహాయపడడాన్ని అడ్డుపడడం అంటారు. ఆ కష్టానికి అడ్డుపడడం అనమాట. ఆ విధంగా బుధుడు ఇక్కడ మనకి భాగ్యస్థానంలో అనుకూలమైన ఫలితములను ఇవ్వజాలడు. తదుపరి ఆయన సంక్రమణం చెంది ఆయన కుంభంలోనికి, అంటే మనకి దశమ స్థానంలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు. దశమ స్థానంలో బుధుడు చాలా బాగా యోగిస్తాడు. వృత్తి కారకుడు కూడా ఆయనే కాబట్టి ఆ దశమ స్థానంలో ఆ బుధుడు 12 రోజుల పాటు ఉంటారు. ఆ 12 రోజులు వ్యాపారం దేదీప్యమానంగా జరుగుతుంది, మంచి లాభాలు వస్తాయి. ఆయన యొక్క తెలివితేటలు, ఈ వృషభ రాశి వారి యొక్క తెలివితేటలు కూడా పనిచేస్తూ ఉంటాయి. ఈ విధంగా 12 రోజులు మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు. 3 రోజులు తీసేసినా కూడా జిమించిగా 4/5 వంతులు మనకి శుభ ఫలితాలు ఇస్తూ ఉన్నాడు బుధుడు కూడా. ఇక్కడ తదుపరి కుజుని కనుక మనం తీసుకున్నట్టయితే కుజుడు 15 రోజులు కూడా దశమస్థానంలోనే ఉన్నారు. కుజుడు దశమస్థానంలో వృత్తిపరమైన వ్యాపారపరమైన అడ్డంకులన్నీ ఏర్పడుతూ ఉంటాయి, కొన్ని చిక్కులు ఏర్పడుతూ ఉంటాయి. ఏవో ఈడీ అని, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ అని, లేకపోతే ఫుడ్ ఇన్స్పెక్టర్ అని ఎవరో ఒకరు వచ్చి ఏదో, ఎందుకంటే మనకు ఉన్నటువంటి ఈ
చట్టాలు ఉన్నాయి చూసారా, ఇవి మనకి పేపర్లో చదివేవాడు పై పై దేశస్తుడు, వేరే దేశస్తుడు ఎవరన్నా వస్తే మన చట్టాలు చూస్తే ఇంత గొప్ప రాజ్యాంగం మరి ప్రపంచంలో ఎక్కడా లేదని ఒప్పుకుంటాడు. కానీ ఆచరణలో ఏంటనేది మనకు తెలుసు, అనుభవిస్తున్నాం కాబట్టి శూన్యం. ఇక్కడ ఈ కుజుడు ఈ 15 రోజులు ఇక్కడ మనకి అనుకూలమైన ఫలితాలు అయితే ఇవ్వజాలరు. ఈ 15 రోజులు కూడా వృత్తిపరమైన ఆటంకాలే ఏర్పడుతూ ఉంటాయి. 9వ స్థానంలో ఉన్నప్పుడు ఈ కుజుడు మనకి వృత్తిపరమైన ఆటంకాలే కాకుండా తండ్రి గారి ఆరోగ్య విషయంలో, అలాగే దేవాలయ దర్శనాలు, ఇటువంటి వాటికి కూడా కొంచెం ఆటంకాలన్నీ ఏర్పడుతూ ఉంటాయి. ఇకపోతే ఈ రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఆయన భాగ్యస్థానంలో 12 రోజుల పాటు సంచారం చేస్తున్నారు. 12 రోజులు అంటే 15 రోజుల్లో చిన్న విషయం ఏమి కాదు, ఎక్కువగానే మనం చెప్పుకోవాలి. 9వ స్థానంలో మాత్రం రవి మంచి ఫలితములను ఇవ్వజాలరు, చెడు ఫలితాలే ఇస్తారు. తండ్రి గారి ఆరోగ్య విషయంలో కానివ్వండి, గుళ్ళు గోపురాల విషయంలో కానీ ఈ విధమైన ఫలితాలన్నీ ఇస్తున్నారు. తదుపరి ఆయన సంక్రమణం చెంది కుంభంలోనికి అంటే దశమంలోకి ప్రవేశించి 3 రోజులు ఉన్నారు. ఆ 3 రోజులు వృత్తిపరమైనటువంటి లేదా ఒక ఉద్యోగంలో ఉన్నాం, ఆ ఉద్యోగంలో కూడా ఒక మంచి కమాండింగ్ పొజిషన్ వెళ్ళటమో, లేకపోతే ఒక కమాండింగ్ ఉండటమో, ఏదో మొత్తం మీద ఒక ఉల్లాసకరమైన ఆహ్లాదంగా ఆఫీస్కి వెళ్ళేటువంటి పరిస్థితి అంతా కూడా వృత్తి చేయడానికి వెళ్ళడానికి ఈ రవి భగవానుడు మనకి సహకరిస్తాడు, ఇందులో సందేహం లేదు. ఇకపోతే శుక్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే భాగ్యస్థానంలో 9 రోజులు, దశమ స్థానంలో ఒక 11 రోజులు, 15 రోజులు. ఈ 15 రోజులు కూడా మీకు భాగ్యస్థానంలో కానివ్వండి మంచి అదృష్టం, అలాగే దశమ స్థానంలో వృత్తిపరమైనటువంటి మొత్తం శుక్రుడు మొత్తంగా 15 రోజులు కూడా మీకు అనుకూలంగానే ఉన్న కారణంగా షేర్ మార్కెట్లో పెట్టేవారికి, సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి, అలాగే ఈ టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి, సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి, వీరందరికీ కూడా చాలా అనుకూలమైన కాలంగా శుక్ర భగవానుడు కనిపిస్తూ ఉన్నాడు. అట్లాగే మీకు దశమ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతోంది. ఈ రాహుగ్రహ సంచారం దశమ స్థానంలో అంత వాంఛనీయము కాదండి. ఇది సడన్ గా ఎందుకో కారణం లేకుండా చాలా వరకు నడవదు, కానీ అప్పుడప్పుడు సడన్ గా పైకి వెళ్తుంది వ్యాపారం. అట్లాగే మళ్ళీ సడన్ గా కారణం ఏమి ఉండదండి దానికి, ఈ కారణం మీరు వెతికినా కూడా పట్టుకోవడం కష్టం అవుతూ ఉంటుంది. అలాగే ఆయన మళ్ళీ సడన్ గా కింద దిగిపోతుంటుంది, వ్యాపారం కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, మన పలుకుబడి తగ్గిపోతుంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా రాహు వల్ల కలుగుతూ ఉన్నాయి. రాహు మనకు అనుకూలంగా లేకపోతే మనకి ఈ దోమలు, ఈ బొద్దింకలు, తేళ్లు, జర్లు ఇట్లాంటి విషక్రిముల వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం మనకి గోచరిస్తూ ఉన్నదండి. ఇకపోతే ఏకాదశ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం చెప్పుకోవాలి. ఏకాదశ స్థానంలో శని యొక్క సంచారం లాభస్థానం అనేది, దాని పేరే లాభస్థానం కాబట్టి ధనానికి ఎక్కడా లోటు ఉండదు. చాలా సునాయాసంగా, అంటే శ్రమ తక్కువ, ఆదాయం ఎక్కువ, అంటే కష్టానికి మించినటువంటి ఫలితం కలిగేటువంటి అవకాశం ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు కల్పిస్తూ ఉంటాడు. అలాగే చేసే పనిలో కూడా చాలా నాణ్యత కనబడుతూ ఉంటుంది, నిపుణత కనబడుతూ ఉంటుంది. తద్వారా మనకి మంచి పేరు ప్రఖ్యాతులు కూడా వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి ఈ వృషభ రాశి వారికి గోచరిస్తూ ఉన్నాయి. మొత్తంగా మనం చెప్పుకోవాలంటే వీరికి గురువు అనుకూలంగా ఉన్నాడు ఏమండి, అట్లాగే శని అనుకూలంగా ఉన్నారు. ఇకపోతే శని ఇక్కడ శుక్రుడు పూర్తి అనుకూలంగా ఉన్నారు. రవి కూడా కొంతవరకు మనకి చాలా వరకు అనుకూలమైనటువంటి పరిస్థితిలో, అంటే 3 రోజులు మాత్రమే అనుకూలమైన పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి శుక్రుడు పూర్తి అనుకూలుడే. బుధుడు కూడా కొంతవరకు మనకి 3వ స్థానంలో ఉన్నారు. కాబట్టి 3 రోజులు వేస్తే దశమ స్థానంలో బుధుడు కూడా మనకి ఎక్కువ రోజులు అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు. కాబట్టి మిగతా గ్రహాలకి ప్రతిరోజు మనం చెప్పుకున్నటువంటి ఆ నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆ శ్లోకాలు పట్టించండి. అలాగే ఇంకా గ్రహాలు ఎక్కువగా ఉండి మనల్ని పీడిస్తూ ఉన్నట్టయితే మనకు అదృష్టం కొద్దీ 15వ తారీఖు మహాశివరాత్రి వస్తుంది. ఆ శివరాత్రి రోజున కనుక శివుడికి అభిషేకం చేసుకోవటం కానీ, చేయించుకోవటం కానీ, లేదు మంత్రాలు రావు, నాకేం కంగారు పడక్కర్లేదండి, మీకు నమ్మకాలు చమకాలు ఇవన్నీ అవసరం లేదు, దేవుడికి రాని భాష లేదు, కాబట్టి మీరు ఒక చెంబుడు నీళ్లు తీసుకెళ్ళి శివలింగం ఎక్కడ ఉంటే అక్కడ, లేకపోతే మీ ఇంట్లో ఉన్నా సరే ఒక చెంబుడు నీళ్లు పోయండి. దొరికితే ఒక మారేడో పత్రం తీసుకుని ఆయన శిరస్సును పెట్టండి. వీలైతే ఒక అరటిపండు, కొబ్బరికాయ నైవేద్యం పెట్టండి. మీ వచ్చిన భాషలో, మీకు తెలిసిన భాషలో ఆ దేవుని ప్రార్థించండి. మీ కష్టాలన్నీ నవగ్రహాలకు సంబంధించే కాదండి, జీవితంలో వచ్చే అనేక రకాల కష్టాలన్నింటికి కూడా ఆయన పరిష్కారం చూపిస్తాడు. శుభం భూయాత్.